నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత ప్రభుత్వ పాలనలో అక్రమాలకు గురైన విలువైన ప్రభుత్వ భూములను అధికారులు తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. అక్రమంగా నిర్మించిన కట్టడాలు, ఫెన్సింగ్లు తొలగించి ప్రభుత్వ స్థలం పేరిట హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నార్కట్పల్లి అద్దంకి హైవేపై ఉన్న 626వ సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని మున్సిపల్ చైర్మన్ తిరుగనూరు భార్గవ్ సోదరి ఆక్రమించినట్లుగా గుర్తించిన రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఆదేశాలతో ఆ సర్వే నెంబర్లో వేసిన ఫెన్సింగ్ను, ఇతర కట్టడాలను తొలగించారు. ఇక ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆక్రమణల పేరిట ఫెన్సింగ్ తొలగించడం, కట్టడాలు కూల్చడం పట్ల మున్సిపల్ చైర్మన్ భార్గవ్ అసహనం వ్యక్తం చేశారు. తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నా పేరు నాయకుడు మాశేఖర్. నాకు ఎవరో ఫోన్ చేసి ఇట్లా మీ ప్లాట్ దగ్గర ఏదో డిస్మెంటల్ చేస్తున్నారని చెప్పారు. ఏందని వచ్చే లోపల వాళ్ళు కూల కొడుతున్నారు. ఏంది సార్ అంటే మీరు 3 ఫీట్లు గవర్నమెంట్ ప్లేస్ ఆక్యుపై చేసుకున్నారు. అది కనీసం మా పేరు ఉంది ఇక్కడ, మాకు ఫోన్ చేస్తే మేము వస్తాం, మేము 2012లో మేము కొన్నాము, మాకు ఆయన చెప్పిన ప్రకారంగా మేము పెట్టుకున్నాము. కనీసం కొలతలు లేవు, ఏం లేకుండా కూల కొడుతున్నారు వాళ్ళు. అసలు దారం వేసేది లేదు, కొలతలు లేవు, ఏం లేవు. కనీసం మాకు చెప్తే మేము వచ్చిన వంట ఓనర్ని పిలిపిస్తాం, చూపిస్తాం. ఆయన ప్లేస్ కూడా ఇంకా పక్కన ఉంది ఆయనకి. మా